నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఈ రోజు మనం ఇందిరా పార్క్ నుండి ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్లు అందరూ కూడా ఈ రోజు తమకు రావాల్సినటువంటి బిల్లుల పెండింగ్ బిల్లులు, అలాగే పిఆర్సీలకు సంబంధించి ప్రభుత్వం తక్షణమే స్పందించి వాటిని విడుదల చేయాలని చెప్పి వాళ్ళైతే ధర్నా అయితే చేస్తున్నారు. దాని గురించి మనతో మాట్లాడడానికి మనతో కొంతమంది ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. ఈరోజు మా జిల్లా గ్రంథాలయ సంస్థ ఎంప్లాయీస్ పెన్షనర్స్ యూనిటీ జేఏసీ తరఫున మేము పాల్గొనడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగులు, గెస్టెడ్ ఆఫీసర్లు జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు ఈ ధర్నాలో మేము అటెండ్ కావలసి వచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన వాగ్దానంలోనే మేనిఫెస్టోలో తెలిపిన విధంగా పిఆర్సీ 6 నెలల్లో ఇస్తున్నారు. మరి ఇంతవరకు ఇవ్వలేదు. మాకు 3 ఏళ్ల నుండి పిఆర్సీ రావాలి. పిఆర్సీ రాక నెలకు 15 నుంచి 20,000 మేము లాస్ అవుతున్నాం. సంవత్సరానికి 1,00,000 మేము లాస్ అవుతున్నాం. అలాగే ఏ రాష్ట్రంలో లేని విధంగా 6 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. చాలా బాధాకరం ఇది. అలాగే మెయిన్గా మా హెల్త్ కార్డు, మా జిల్లా గ్రంథాలయ సంస్థలకు మెయిన్గా మెడికల్ రియంబర్స్మెంట్ కానీ హెల్త్ కార్డు కానీ లేదు. కానీ మా గ్రాంటీ నేడు కింద జీతాలు, పెన్షన్స్ 1975 నుండి జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్స్ ఇస్తున్నారు. ప్రభుత్వమే ఇస్తుంది. కాబట్టి మా బేసిక్ లో కూడా 1.5% బేసిక్ లో కట్ చేసి మాకు కూడా హెల్త్ కార్డులు తక్షణం ఇవ్వాలి. లోకల్ బాడీస్ కు గ్రాంటీ నేడు ఇన్స్టిట్యూట్లకు ఇవ్వాలని మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిపారు. కాబట్టి మా జిల్లా గ్రంథాలయ సంస్థ వాళ్ళకు వెంటనే హెల్త్ కార్డు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలాగే పిఆర్సీ కూడా తక్షణం రిపోర్ట్ సబ్మిషన్ చేసి ఈ సెప్టెంబర్ లోగా మా పిఆర్సీ ఇవ్వాలి. 6 డిఏలు ఇవ్వాలని మేము జేఏసీ తరఫున మరియు మా గ్రంథాలయ సంస్థ తరఫున మేము కోరుతున్నాం. ధన్యవాదాలు. అయితే సార్, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలన్నీ తీర్చేస్తాం, అలాగే వేతన స్కేల్ ను కూడా మారుస్తాం, అలాగే 6 పెండింగ్ డిఏలను కూడా ఇస్తామని చెప్పినారు. దీన్ని ఇప్పటికీ నెరవేర్చలేకపోగా మీరు ప్రభుత్వం తోటి పలుసార్లు చర్చలు జరిపిన, ఎందుకు ప్రభుత్వం మిమ్మల్ని చిన్న చూపు చూస్తుంది? అవును, ఇది వాస్తవమే. అదొకటి మా దగ్గర 2004 నుండి సిపిఎస్ విధించడం జరిగింది. ఓపీసీ ఇవ్వాలని. దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఏం కలిపి 30-35 ఏళ్ళ సర్వీస్ చేసిన మన ఉద్యోగులు 2004 తర్వాత పైన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబం ఏమేంటిది, వాళ్ళ జీవితం యవ్వనం అంతా, ముసలితనం కూడా 35 ఏళ్ళ వరకు 60 ఏళ్ళు వచ్చిందా వాళ్ళ జీవితం అంతా ప్రజా సేవకి అంకితం చేయాలి. అటువంటి వాళ్ళకి పెన్షన్ లేదంటే ఎంత బాధాకరం. అలాగే ప్రభుత్వం వాళ్ళు మనకు పిఆర్సీ డిఏలు ఇవ్వడం చాలా నష్టంగా ఉన్నది. తక్షణమే ప్రభుత్వం వాళ్ళు, అప్పుడు కూడా మేము ఓట్లు ఇస్తున్నాం, అప్పుడు ఉన్న పాత ప్రభుత్వం సరిగ్గా మాకు ఉద్యోగులు చూడలేదు కాబట్టి, మరి కాంగ్రెస్ వాళ్ళు వాగ్దానం చేశారు కాబట్టి మేము వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించుకోవడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు కూడా తక్షణమే స్పందించి మా ఉద్యోగుల మీద, పెన్షనర్ల మీద తక్షణమే స్పందించి మా కోరికలు తీర్చవలసిందిగా కోరుచున్నాం. అయితే కొంతమంది పెన్షనర్లకు పెన్షన్ రిలీజ్ చేయాలంటే పర్సెంటేజ్లు తీసుకొని కూడా రిలీజ్ చేసినటువంటి వాదనలు కూడా బయటకు వచ్చాయి. దీనిపైన స్పందిస్తారు? అది కూడా వాస్తవమే. మరి ఆ మేడం మీకు ప్రత్యక్షంగా తెలిపింది కాబట్టి చాలా మందికి పెన్షన్ బెనిఫిట్ కూడా రావడం లేదు. అది ఇయర్ వైజ్ గా వస్తుంది. ముందు అట్లా కాదు. మేము సబ్మిషన్ చేసిన తర్వాత పే అకౌంట్స్ వాళ్ళు సబ్మిషన్ చేయని 1-2 నెలలకే మా బెనిఫిట్స్ వచ్చేటి పెన్షనర్లకు. అది కూడా రావడం లేదు. మరి ఇన్ని రోజులు వాడుకోవడం ఏంటిది? మరి మేము ఫైనాన్స్ అధికారుల దగ్గర పోతే మరి వాళ్ళని కలవండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లను కలవండి, మరి పర్సంటేజ్ ఇవ్వండి అన్నట్టుగా కొంతమంది మా పెన్షన్లు మా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి దీని గురించి కూడా అటువంటిది లేకుండా మేము 35 ఏళ్ళ సర్వీస్ చేసిన మరి ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు చేసిన సేవలను గుర్తించి ఇవ్వాలని, బెనిఫిట్స్ తక్షణమే ఇవ్వాలని మేము కోరుచున్నాం. థ్యాంక్ యూ. చూశారు కదా, ఏదేమైనా కూడా ప్రభుత్వంలో సేవలు అందించిన మాకు ఈ రకమైనటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించి మా పెండింగ్ డిఏలను, అలాగే 10,000 కోట్ల బకాయిలను, అలాగే నూతన 2వ పే స్కేల్ ను అమలు చేయాలని చెప్పి వీళ్ళైతే ఈ రోజు ధర్నా చౌక్ వద్ద మేము నిరసన చేస్తున్నాం. ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సీతారాంతో సంపత్, ధర్నా చౌక్.